ఏటి మనశ్శాంతి కరువైనాదని పూజ చేయించుకోవడానికి వచ్చారా? అయ్యో పాపం, దేవతలాంటి అమ్మగారికి ఎంత కట్టం వచ్చి పడినది. వెళ్దాం రండి. ఒక్క నిమిషం అమ్మగారు, 4 మాటలు మాట్లాడి నా పాటికి నేను పోతాను. రేపు వచ్చే పాపకి మీ కుటుంబం మొత్తానికి సన్మానం అంట కదా. నా సెవిన పడిందమ్మా. అవును పుల్లమ్మ, అయితే ఏంటి? అది అచ్చయ్యమ్మకి అవనమ్మకి సన్మాన సభ, మీకైతే అవమాన సభే. అందులో కూసొంత కూడా అనుమానం లేదు. ఏ పుల్లమ్మ, ఎందుకలా మాట్లాడుతున్నావు? నా మాట కాదమ్మా, జనాలు గుసగుసలాడుకుంటున్నారు. అలా వీధిలోకెళ్ళి సేవ పెట్టేనండి. నా మాట నిజమో అబద్ధమో మీకే ఎరుకవుతాది. నువ్వు చెప్తున్నావంటే అది నిజమే అయ్యుంటుందిలే. అవునవును, నువ్వు అంటున్నట్టుగానే మా అమ్మ విషయంలో జరుగుతున్నాయి. పొల్లమ్మ పలుకు జగదంబ పలుకుతో సమానమమ్మా. చెప్పింది చాలు, ఇంకాపు. మీరు ఈ ఊరికి చాలా మంచి పనులు చేసినారు. ఏనాడైనా ఊరి జనం మీకు సత్కారం చేసినారా? చిన్న సేలవ ముక్కైన కప్పినారా మీకు? లేదే. అది నిజం. ఇప్పుడేమో పెద్ద సన్మానం ఏర్పాటు చేస్తున్నారు. ఎంత పక్షపాతం అమ్మా ఇది. అందలము ఆ పిల్లకే, పల్లకి ఆ పిల్లకే, కీర్తి కిరీటము ఆ పిల్లకే, అన్నీ ఆ పిల్లకే. మరి మీకేటి మిగిలినది చెప్పండి. నా నేటి మాట్లాడినా నిజమే మాట్లాడతానమ్మగారు. నా దగ్గర అబద్ధం ఉండదు. అదమ్మగారు. ఏంటి పుల్లలమ్మా? నా పేరు పుల్లమ్మ, పుల్లలమ్మ కాదు. పుల్లలు పెట్టేవారిని పుల్లలమ్మని అంటారు. మా వాళ్ళకి ఏం నూరిపోస్తున్నావు? ఆల్రెడీ ఇంట్లో 2 ఉన్నారు. బయట మాయా అని ఒకతుంది. ఇప్పుడు నువ్వు తోడయ్యావా? ఆ రోజు ఇదే గుడిలో మా అత్త గురించి చెత్తగా మాట్లాడితే చొంప పగలగొట్టాను. అది సరిపోలేదా? నాను అమ్మగారు గురించి తప్పుగా మాట్లాడినానా? ఎందుకమ్మా అబద్ధాలు ఆడతారు? కళ్ళు పోతాయి. ఎవరి కళ్ళు పోతాయో, ఎవరి మాట పడిపోతుందో అంతా అమ్మవారే చూసుకుంటుందిలే. అత్తయ్య, అగ్నికి ఆజ్యం తోడైనట్టు నిహారిక వాళ్ళకి ఈ పుల్లమ్మ తోడయ్యింది. నానేటన్నాను, మళ్ళెందుకు కొట్టినారు? ఆ రోజు ఈ చెంప మీద కొట్టలేదు కదా, అందుకే ఈ రోజు కొట్టాను. నా గురించి, నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే నాలుక కోస్తాను. ఇంతకీ తమరు గుడికెందుకొచ్చారు? రేపు అక్షయ్కి సన్మానం ఉంది కదా వదినా, అది మంచిగా జరగాలని మొక్కుకోవడానికి వచ్చాను. తొందరగా వచ్చేస్తాను, ఉండండి. చూసినారా? అచ్చయ్యమ్మకి సన్మానం అని చెప్పినాది గాని కుటుంబానికని అనలేదు. మీకు విలువ లేదని ఇప్పటికైనా అర్థం చేసుకోండి అమ్మగారు. మళ్ళీ కలుస్తాను అమ్మగారు. చూసారా అత్తయ్య, అవనిది ఎంత స్వార్థ బుద్ధో. అట్నుంచి వస్తుంది కదా, అప్పుడు చెప్దాం. అమ్మగారి పేరు మంచిదే, కాదని అంటం లేదమ్మా. కానీ మాకైతే అక్షయ్ పాప పేరే పెట్టాలనుంది. మీరు ముందే నిర్ణయించుకున్నప్పుడు మరెందుకు అమ్మ దగ్గరికి రావటం? మా అమ్మ ఎంత ఫీల్ అవుతుంటుంది. ఇది మా అత్తయ్యని అవమానించినట్టే కదా. మీరేమనుకున్నా పర్లేదు, మేమైతే అక్షయ్ పాప పేరునే పెట్టాలనుకుంటున్నాం. అత్తయ్య, మీ ఉద్దేశం ఏంటి? నా పేరైనా అక్షయ పేరైనా నాకేం అభ్యంతరం లేదు. అక్షయ అక్షయ అక్షయ. మా పాప మీ పాప అంత గొప్పది కావాలనుకుంటున్నామమ్మా. మీరు పేరు పెట్టినందుకు చాలా సంతోషం. వెళ్ళొస్తామమ్మా. మీతో పేరు పెట్టించుకున్నట్టు ఎక్కడైంది? వాళ్ళు ఫిక్స్ అయ్యి వచ్చారు,
అదే పెట్టించుకొని పోయారు. అంతే మరి, ఇదంతా నీ ప్లానేనా అవని? ఏమంటున్నారు? అత్తయ్యను అవమానించడానికి నువ్వు అరేంజ్ చేసిన ప్లానేనా అని అడుగుతున్నాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే చంప పగులుతుంది. అత్తయ్య, మీరు ఇవన్నీ పట్టించుకోకండి. నువ్వొచ్చిన పని అయింది కదా, ఇంకా బయలుదేరు. వసంత గారు, ఏంటి నిహారిక? అత్తయ్య గారికి అడుగడుగున ఈ అవమానం ఏంటండి? అదే కదా నా బాధ కూడా. అవని అక్షయల విషయంలో ఆ పుల్లమ్మ చెప్పిందంతా నిజమేనని అనిపిస్తుంది. అనిపించడం ఏంటి? అవని చేస్తున్న పనులతో క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఒకప్పుడు ఆడపిల్లలకి మీ అమ్మగారి పేరుని, మగ పిల్లలకి మీ నాన్నగారి పేరుని పెట్టేవారు. గుర్తుందా మీకు? గతంలోకి వెళ్లి గుర్తు చేసుకోండి. ఆ రోజులు ఎంత బాగుండేవో. గతంలోకి ఎందుకు వెళ్ళటం? నాకన్నీ తెలుసు కదా. ఈ డైలాగ్ మీ గురించి కాదు, ఆవిడ గురించి. ఆవిడ గతంలోకి వెళ్ళడానికి